హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శివుడి వద్ద నంది, త్రిశూలం, నిలవంక చంద్రుడు, నీలిరంగు కంఠం, రుద్రాక్ష, పాము, మూడో కన్ను, డమరుకం, జట లేదా జుట్టు ఎందుకు? వాటి పరమార్థం ఏమిటి? శివ అంటే సంస్కృతంలో స్వచ్ఛమైనది అనే అర్థం. శివుడి గురించి అనేక పురాణ కథలు వెలుగులో ఉన్నాయి. అయితే శివుడి గురించి తెలుసుకోవాల్సిన రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయిన పార్వతీదేవి భర్త అయ్యి శివుడు అర్ధనారీశ్వరుడైనాడు. అనేక పురాణాలు కథలు శివపురాణంలో శివుడి కూతుళ్ళ గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడి కూతుళ్ళ గురించి ప్రస్తావించారు. శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. అలాగే గణపతి, అయ్యప్ప, కుమారస్వామి పుత్రులు కూడా ఉన్నారు. శివుని దగ్గర సన్నిహిత చిహ్నాలు, వాటికి ఈశ్వరుడికి గల సంబంధం శివుడిని చూడగానే మనకి కొన్ని గుర్తుకు వస్తాయి. అవి ఏంటి అంటే నంది, త్రిశూలం, నిలవంక చంద్రుడు, నీలిరంగు కంఠం, రుద్రాక్ష, పాము, మూడో కన్ను, డమరుకం మరియు జట లేదా జుట్టు. ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు మోటివేషన్లా ఉంటుంది. అందుకోసం ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నంది శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్తమిత్రులలో నంది ఒకటి. అన్ని శివాలయాలలో వెలుపల కనబడుతుంది. శివభక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని, నందీశ్వరుని చెవుల వద్ద బాధలను నివారించమని స్వామివారికి చెప్పు అని గుసగుసగా చెప్పుకుంటారు. త్రిశూలం శంకరుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలము. శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. త్రిశూలంలో ఉండే 3 వాడి అయిన మొనలు ఉంటాయి. అవి కోరిక, చర్య, జ్ఞానం అనే 3 శక్తులను సూచిస్తుంది. నిలవంక చంద్రుడు శివుడిని తరచుగా తన జట ఒక అర్ధచంద్రాకార చంద్రుని కళారూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ధి చెందడం మరియు తగ్గిపోవడం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందూ మత క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. నీలిరంగు కంఠం శివునికి మరొక పేరు నీలకంఠుడు అని. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం జరిగింది. అప్పుడు పార్వతీదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన కంఠం నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నాడు. రుద్రాక్ష శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తాడు. అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటుంది. రుద్రాక్ష అనే పదము రుద్ర అంటే శివుని యొక్క మరొక పేరు మరియు అక్ష అంటే కన్నీళ్ల నుండి. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి వెళ్ళినాయి. పాము శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు. పాము 3 చుట్టలకు అర్థం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను సూచిస్తాయి. నాగదేవతను హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తుంది. మూడో కన్ను శివుని చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు. ఆయన నుదిటి పైన మధ్య భాగంలో మూడో కన్ను ఉంటుంది. ఆయన చాలా కోపానికి గురి అయినప్పుడు, చెడుని నివారించాలనుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది. అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం, సర్వం, వ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారినది. డమరుకం శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు. జట అట్టకట్టుకొని పీచులాగా ఉన్న జుట్టు సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది. కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది. శివుని అట్టకట్టుకొని జుట్టు లేదా జట అందం పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్లు చూపిస్తుంది.
శివుడిని భక్తితో కొలిస్తే తనపై ఒక చెంబెడు నీళ్లను మంచి మనస్సుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరుణించే బోలా శంకరుడు. శివ పంచాక్షరి ఆపద కాలంలో శివ భక్తులకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. ఇంతవరకు ఈ వీడియోని మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.